జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే నేను 2 నవంబర్కు 31 అయ్యప్ప మాలేసిన. అయితే మాలేసుకొని యాత్ర స్టార్ట్ చేస్తాం సామాన్యంగా. అయితే ఈసారి 19th నవంబరు అయితే యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఫస్ట్ నేను అయ్యప్ప వేస్తున్నప్పుడల్లా ఫస్ట్ నేను వినాయకుని టెంపుల్ పోతాను, సిద్ధి వినాయక టెంపుల్ రేజింతల్. అయితే అక్కడ పోదాము. అక్కడి నుంచి తర్వాత బీదర్కు కవర్ చేసుకొని వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం యాత్రలు ఉంటాయో అవన్నీ చూద్దాము. నడవండి, పోదాం. చలో. ఇప్పుడు మనము రింగ్ రోడ్ మీద ఉన్నాము. ఇక్కడ నుంచి మనము పటంచెరు దిగుతాము. అక్కడ నుంచి ఒకటే హైవే మనకు. స్వాములు, మనము బాంబే హైవే హైదరాబాద్ నుంచి 105 కిలోమీటర్లు వచ్చిన తర్వాత రైట్కు మరలాలి. రైట్కు మనకు బీదర్ రోడ్ వస్తుంది. బీదర్ రోడ్లో 11 కిలోమీటర్ల మనకు రేజింతల్ టెంపుల్ ఉంటుంది. వచ్చేసామండి బీదర్ ముఖద్వారం. ఇది కమాన్, బీదర్ కమాన్. లోపలికి 1 కిలోమీటర్లో మన గుడి ఉంటుంది. జై గణేష్, జై గణేష్, జై గణేష్ దేవా. జై గణేష్, జై గణేష్, జై గణేష్ దేవా. माता जाके पार्वती पिता महादेवा. जय गणेश देवा. लगवन की भोग लगे संत करे सेवा, संत करे सेवा. लगवन की भोग लगे संत करे सेवा. जय गणेश देवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा. माता जाके पार्वती पिता महादेवा. जय गणेश देव. ఇది మేడి చెట్టు, దత్తాత్రేయ స్వాముల వారికి ప్రీతికరమైన చెట్టు. దీని కింద ఒక్కసారి మనం ప్రదక్షిణ చేసి
దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనుకుంటే కోటి సార్లు అన్నంత పుణ్యం దొరుకుతుందంటండి. చూశారు కదండి, బ్రహ్మాండమైన దర్శనమైంది. కాబట్టి ఇప్పుడు ఇది యాత్ర అయిపోయింది. ఇక్కడ నుంచి మనము బీదర్ వెళ్తాం. బీదర్ జర్నీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. నడవండి, వెళ్దాం. చూడండి. लक्ष्मण स्वामी की जय। बोलो गणेश महाराज की जय। ओम गम गणपतनमः, 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 ओम गम गणपतनमः। गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद संकटहरण गोविंद गोविंद हरि गोविंद मत्स्यकूर्म गोविंद गोविंद हरि गोविंद वराह नरसिंह गोविंद गोविंद हरि गोविंद वामन भृगुराम गोविंद गोविंद हरि गोविंद राम कृष्ण गोविंद गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद संकटहरण गोविंद गोविंद हरि गोविंद सबसे प्यारी प्यारी हरी ओ तेरी लीला सबसे प्यारी हरी हरी हरि ओम नमो नारायण ओम नमो नारायण
దర్శనం చేసుకోండి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోండి. బ్రహ్మాండమైన దర్శనం అయింది. స్వామిని చూసినాం కదా, మంచిగా ఫర్లాంగ్ అంతా 1.5 ఫర్లాంగ్ అంతా లోపల నీళ్ళలో పోయి స్వామిని దర్శనం చేసుకొని వాపస్ వచ్చినాం. చాలా మంచి దర్శనం అయింది. రండి, తప్పకుండా రండి, మీరు చూడండి. నడవండి, ఇప్పుడు బీదర్ లోపలికి ఎంటర్ అవుతాం. నడవండి, అక్కడ ఏం గుందో అని చూసుకుని రిటర్న్ ఏం గుందో చూసుకుంటూ పోదాం. చూడండి. ఇప్పుడు మనము జర్నీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం నుంచి పాప వినాశనం ఆలయంకి వెళ్తున్నాం. శివాలయం. నడవండి, బీదర్ లోపల ఉంటుంది. అది బీదర్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. నడవండి. కమాన్ ఎంట్రెన్స్, ముఖద్వారం. కారు ఆటలుతుంది చూడండి. జయబోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము జర్నీ నరసింహస్వామి వారి టెంపుల్ నుంచి పాపనాశ్ టెంపుల్కి వచ్చినాం. అది శివాలయానికి. అది బీదర్లో అనేది. అక్కడ నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్లు ఉంటుంది. చాలా పురాతనమైన, చాలా పవర్ఫుల్ టెంపుల్. నడవండి, దర్శనం ఇస్తున్నాం. నడవండి. దర్శనం చేసుకోండి. శివలింగము. నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంకర, నమ శివాయ. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది. మెయిన్ కూడా దర్శనం చేసుకున్నాం కదా, ఇది వేరే శివాలయం. చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఠాదరాయ్ शिव जटाधराय, हर हर शंकर, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले, नमः शिवाय. పాపనాశి టెంపుల్ అంటారు. శివాలయం.
ఇక్కడ నుంచి మనము ఎనికేరి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ వెళ్దాం. అది నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. సేమ్ బీదర్ అంటే 4 కిలోమీటర్స్ ఉంటుంది. అది కూడా చాలా పురాతన మంచి టెంపుల్. అది కూడా నడవండి చూద్దాం. అది కూడా చూద్దాం. ఇప్పుడు పాపనాశ్ టెంపుల్ నుంచి ఎనికేరి సిద్ధేశ్వర స్వామి టెంపుల్ నడవండి చూద్దాం. చూడండి, ఎనికేరి సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంకు ఇది ముఖద్వారము. కమాన్ నడవండి లోపలికి. మనము ఎనికేరి సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. ఇది బీదర్ నుంచి 10-11 కిలోమీటర్లు అవుతుందండి. ఇది ఎనికేరి సిద్ధేశ్వర స్వామి టెంపుల్. సిద్ధేశ్వర స్వామి దర్శించుకోండి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హర హర మహాదేవ్ శంభో శంకర. जब लोग गणेश महाराज की जी ओम गम का पुनर्दर्शन प्राप्त सूचना स्वामी ब्रह्मांडमय दर्शन है जो टाइम महिला జబలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము నిన్న బయలుదేరినాము. 4 దర్శనాలు చేసుకున్నాము. రేజింతల్ సిద్ధివినాయక స్వామి, జరణి లక్ష్మీనరసింహ స్వామి బీదర్, పాపనాశనం బీదర్, తర్వాత మళ్ళా ఎనికేరి సిద్ధేశ్వర స్వామి టెంపుల్స్. అయితే ఇక్కడ చీకటి అయిపోయింది కాబట్టి మనము మళ్ళీ ఇది బీదర్లో స్టే చేసాము. ఆ నుంచి మళ్ళీ ఇప్పుడు మైలార్ మల్లన్న దగ్గరికి పోతాం. అయితే ఇవన్నీ ఇక్కడ పోవాలన్నా ఇప్పుడు మనము బీదర్లోనే స్టే చేయాల్సి వస్తుంది. అక్కడ ఏదైనా లాడ్జ్ ఉంటుంది. నాకు 700-900 రూపాయల మనకు దొరుకుతుంది, ఉండొచ్చు. ఆ తర్వాత ఇక యాడ్ నుంచి అన్నీ మనం అన్ని 4 చూసుకోవచ్చు. జరణి నరసింహస్వామి, సిద్ధేశ్వర స్వామి, మైలార్ మల్ల ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం మైలార్ మల్ల పోతాం. మైలార్ మల్లన్న అయితే మన బీదర్ నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 140-45 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. కాబట్టి నడవండి పోదానికి మనం దర్శనం చేసుకున్నాము. అయితే ఈ మైలార్ మల్లన్న మళ్ళీ తర్వాత పాపనాశనం, తర్వాత ఎనికేరి సిద్ధేశ్వర స్వామి, ఇవన్నీ కూడా మనకు వాల్కీ రోడ్ హైవే, నేషనల్ హైవే అనమాట. ఇది వాల్కీ రోడ్ మనం పోతాం. వచ్చేసామండి. ఇదే మైలార్ మల్లన్న.
నడవండి, వచ్చేస్తామండి. చూద్దాం, లోపలికి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. నడవండి. ఇదేనండి మైలార్ మల్లన్న, ఖండోబా మైలార్ పేరు. మల్లన్న స్వామి అంటే మన దగ్గర కొమరెల్లి మల్లన్న ఎట్లా, ఇక్కడ మైలార్ మల్లన్న అట్లా. हर हर भोले नमः शिवाय, गंगाधराय शिव गंगाधराय, हर हर शंकर नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय. కానీ లోపల ఒక శివలింగం ఉంది, దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వాములు, ఇక్కడ ఈ రాయిని మనము, ఈ లింగం అనుకోండి ఏదో, దాన్ని లేపి మనం ఏమైనా కోరికలు కోరితే ఆ కోరికలు అవుతాయన్నమాట. వచ్చి మీరు కోరుకోండి, మీ కోరికలని తీర్చుకోండి. జై మైలార్ మల్లన్నకి జై, జై ఖండోబా దేవ మహాస్వామికి జై. ఈ నాగనాథ మందిరం అండి, దర్శనం చేసుకోండి. నాగనాథ మందిరం, నాగనాథ్ మందిరం దర్శనం చేసుకోండి. తన్వితీరా దర్శనం చేసుకోండి. మనం నిన్న మార్నింగ్ 12 గంటలకు బయలుదేరి రేజింతల్ సిద్ధి వినాయక స్వామి, తర్వాత ఝర్ని లక్ష్మీనరసింహ స్వామి బీదర్, తర్వాత పాప వినాశం బీదర్, తర్వాత హినికేరి సిద్ధేశ్వర స్వామి బీదర్, అంటే బీదర్ నుంచి 11 కిలోమీటర్ ఉంటుంది, బాల్కి కిందికి వస్తుండొచ్చు. తర్వాత మైలార్ మల్లన్న, అంటే మనం ఈ 5 గుళ్ళు చూసేస్తాం. అంటే బీదర్ కంప్లీట్ చేసినాం. బీదర్లో ఉన్న బీదర్ డిస్ట్రిక్ట్లో మెయిన్ గుళ్ళు కంప్లీట్ చేసినాం. ఇంకున్నాయి, అటున్నాయి, ఏది ఉన్నాబాద్ ఉన్నది, తర్వాత ఉన్నాయి కొన్ని. అయితే ఇప్పుడు మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరు భక్తులు, ఇప్పుడు 6 మంది భక్తులు కలిసి ఒక 7 సీటర్ తీసుకొని హైదరాబాద్ వస్తే ఇప్పుడు 350 కిలోమీటర్లు అవుతుంది. 350 అంటే మనిషికి, అంటే కిలోమీటర్కు 10 రూపాయలు పడుతుంది. అంటే 3,500 అవుతుంది. 3,500 అయితే ఒక్కొక్క మనిషి 500 వేసుకుని 600 వేసుకున్నా హాయిగా రావచ్చు, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక లాడ్జ్ అంటూ ఒక దినం ఉన్నామనుకో 900 పెడితే లాడ్జ్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇది మంచి ట్రిప్ వేసుకోవచ్చు అనమాట. అయితే నా కాన్సెప్ట్ ఇదే అనమాట. ఎందుకంటే అందరూ మంచి అన్ని యాత్రలు చేయాలని నా కోరిక. చూడండి, హైదరాబాద్, చలో హైదరాబాద్.